హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రూప్స్ 2 ప్రకారం తయారు చేయబడ్డ మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని 30 రూపీస్ ఉన్న కోర్స్ని పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. మధ్యయుగ భారతదేశ చరిత్ర. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సేమ్ కోర్స్ 1 రూపీకి ఉంది. సో అది మీరు ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే ఓపెన్ చేసుకొని చదవచ్చు. అది 26 ఫిబ్రవరి నాడు ఎక్స్పైర్ అవుతుంది. సో ప్రాచీన భారతదేశ చరిత్ర మాత్రం అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అది క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో ఉంది. 1673 అన్ని 1 లైనర్స్ విత్ ఆన్సర్స్ అన్ని టేబుల్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటాయి ఫ్రెండ్స్. మీకు శాంపిల్ పీడిఎఫ్ మగధ సామ్రాజ్యం ఉంది. సో చెక్ చేయండి ఫ్రెండ్స్. డచ్, నెదర్లాండ్స్ లేదా హాలెండ్స్. పోర్చుగీస్ తర్వాత వర్తకం కోసం భారతదేశానికి వచ్చినది డచ్ వారు. హాలండ్ లేదా నెదర్లాండ్ దేశస్థులను డచ్ వారు అని అంటారు. హాలండ్ ఐరోపాలో ఒక చిన్న దేశం. వీరు 1602లో ఆమ్స్టర్డామ్లో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. విఓసి, వెరెనిగ్డే ఓస్టిండిష్ కంపెనీ. సో దీన్నే డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటారు. డచ్ వారి తొలి స్థావరాలు ఇండోనేషియాలో ఏర్పాటయ్యాయి. ఇండోనేషియాలో వీరి ప్రధాన వర్తక స్థావరం బటావియా. డచ్ వారి వర్తకానికి మరొక పేరు బటావియన్ వర్తకం. డచ్ వారి ప్రథమ వర్తక స్థావరం మచిలీపట్నంలో ఏర్పాటైంది 1605లో. వీరి తొలి ప్రధాన వర్తక స్థావరం లేదా రెండవ వర్తక స్థావరం పులికాట్లో ఏర్పాటైంది 1610లో. డచ్ వారి రెండవ ప్రధాన వర్తక స్థావరం నాగపట్నం లేదా నాగపట్టణం. ఇది పశ్చిమ తీరంలో ప్రధాన కేంద్రం. 1690లో నాగపట్నంకు మార్చారు. 1689 వరకు పులికాట్ డచ్ వారి ప్రధాన వర్తక స్థావరంగా ఉండేది. వీరి ప్రధాన వర్తకం సూరేకారం అంటే అర్థం తుపాకీ మందు. డచ్ వారు భారత్లో తమ మొదటి వ్యాపార కేంద్రాన్ని మచిలీపట్నంలో 1605లో స్థాపించారు. మచిలీపట్నంలో వీరు స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆంధ్రాలో వ్యాపారం కోసం ప్రవేశించిన మొదటి ఐరోపా జాతి డచ్ వారు. 1610లో పులికాట్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. పులికాట్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన రాజు రెండవ వెంకటపతి రాయలు. డచ్ వారు పులికాట్ వద్ద నిర్మించిన కోట ఫోర్ట్ గెల్రియా. 1616లో డచ్ వారు తమ వర్తక స్థావరాన్ని సూరత్లో జహంగీర్ అనుమతితో స్థాపించారు. 1689 వరకు భారత్లోని డచ్ వారి స్థావరాలన్నింటికీ పులికాట్ ప్రధాన కేంద్రంగా ఉండేది. దీన్ని 1690లో నాగపట్నంకు మార్చారు. సో డచ్ వారి ప్రధాన వర్తక స్థావరం నాగపట్నం. మీకు ఎగ్జామ్స్లో పులికాట్, నాగపట్నం 2 ఆప్షన్స్ ఇచ్చినా కూడా ప్రధాన వర్తక స్థావరం అంటే నాగపట్నం అని పెట్టండి. వీరి ప్రధాన వర్తక స్థావరం నాగపట్నం రెండవది. సో ఇదే ఇంపార్టెంట్. భారతదేశంలో డచ్ వారి స్థావరాలు మిమ్మల్ని క్రొనలాజికల్ ఆర్డర్ విధంగా అడిగితే, సో సీరియల్ వైజ్గా అడిగితే ఈ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో డచ్ వారి స్థావరాలు 1605లో మచిలీపట్నంలో, 1610లో పులికాట్లో, 1616లో సూరత్లో, 1641లో భీమిలిపట్నంలో, 1645లో కరైకల్లో, 1653లో హుగ్లీ మరియు చిన్సురాలో, 1658లో కాశింబజార్, బాలాసోర్ మరియు గోవా సమీపంలోని వెంగూర్లలో డచ్ వారు స్థావరాల్ని ఏర్పాటు చేసుకున్నారు. డచ్ వారు అనేక కోటల్ని నిర్మించారు. ఫోర్ట్ గెల్రియా పులికాట్లో నిర్మించారు. ఫోర్ట్ గుస్టావస్ చిన్సూరాలో నిర్మించారు. డచ్ వారు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు లభించే తూర్పు ఇండియా దీవులైన సుమత్రా, జావా, మలయా దీవులపై దృష్టి కేంద్రీకరించారు. డచ్ వారి ప్రధాన వర్తకం సూరేకారం అంటే తుపాకీ మందు. డచ్ వ్యాపార వర్తక స్థావర నిర్వహణ కోసం డచ్ గవర్నర్గా నియమించబడ్డ మొదటి వ్యక్తి విక్టర్ బోధ్. డచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య ఇండోనేషియాలోని అంబయానా ద్వీపం వద్ద 1623లో ఘర్షణ జరిగింది. వీటినే అంబయానా హత్యాకాండలు అని అంటారు. అంబయానా హత్యాకాండలో ఆంగ్లేయులను మరియు జపాన్ వారిని డచ్ వారు ఊచకోత కోశారు.
అంబయానా ద్వీపం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. 1759లో రాబర్ట్ క్లైవ్ బెంగాల్లోని చిన్సురా లేదా బేదరా యుద్ధంలో డచ్చి వారిని ఓడించాడు. సో అంబయానా హత్యలు మరియు చిన్సురా బేదరా యుద్ధం చాలా చాలా ఇంపార్టెంట్. అంబయానా హత్యాకాండలు 1623లో జరిగాయి. 1759లో చిన్సురా లేదా బేదరా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంతో డచ్ వారు భారతదేశంలో తమ వర్తక వ్యాపారాలన్నింటినీ వదిలేసి ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. చిన్సురా లేదా బేదరా యుద్ధం తర్వాత డచ్ వారు ఇండియాలోని తమ స్థావరాలన్నింటినీ వదిలి శాశ్వతంగా ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బ్రిటిష్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, బ్రిటిష్ వారిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.